అర్జున్ అర్జున్ కాస్త ఆగు, వెళ్ళొద్దు. సింబా గెలిచిందని పిలుస్తున్నారు. లేదు, థర్డ్ ఇచ్చిన డాగ్ కి రమ్మిచ్చినట్టు తెలిసింది. అందుకే జడ్జెస్ డిస్క్వాలిఫై చేశారు. ఇప్పుడు ఫోర్త్ ఇచ్చిన డాగే థర్డ్ వచ్చినట్టు. అవును. కంగ్రాట్స్ సార్. మెయిన్ కాంపిటీషన్ కోయంబత్తూరులో జరగబోతుంది. మిగతా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఓకే, థాంక్యూ సార్. రేయ్ ఇదిగోరా. హే కంగ్రాట్స్. థాంక్యూ. లక్కీ డాగ్. గుడ్ డాగ్. బాగా ట్రైన్ చేయి, డెఫినెట్ గా విన్ చేస్తా. యు గాట్ ఎ గుడ్ ఛాన్స్. సీ యు, బెస్ట్ ఆఫ్ లక్. బై. ఆ హస్కీ డీటెయిల్స్ నాకు 1 అవర్ లో కావాలి. అంకుల్ డాగే కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మన సింబా థర్డ్ ప్రైజ్. మెడల్ చూడండి. వెరీ గుడ్ రా. కేక్ అర్జున్ కోసం తెచ్చాను, దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టు. హలో మిస్టర్ శంకర్, ఐఎమ్ ఫెర్నాండో. నా గురించి మీరు వినే ఉంటారు. విన్నాను సార్, కానీ ఫస్ట్ టైం మిమ్మల్ని నేను చూడ్డాం. కబురు పెడితే నేనే ఇంటికి వచ్చేవాని కదా సార్. నో, మీరున్న చోటుకి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నాను. ఐల్ కమ్ టు ద పాయింట్. మీరు మీ డాగ్ని చాలా బాగా ట్రైన్ చేశారు. కాంపిటీషన్లో చూశాను. నో, నేను కాదు సార్, అంతా వీడే చేశాడు. ఏదో అలరిగా కాంపిటీషన్లో పాల్గొన్నాడు. సింబా అంటే వాడికి ప్రాణం. బట్ యు సీ, ఈ బ్రీడ్ ఉండాల్సిన చోటు ఇది కాదు. ఐ వాంట్ టు బై యువర్ డాగ్. మీరు రేట్ ఎంతో నాకు బాగా తెలుసు. ఎంత ఇస్తా ఉంటున్నారు? ఈ ఇంటి మీద మీరు చేసిన మొత్తం అప్పుని వడ్డీతో సహా కట్టేస్తా. అంకుల్, నేను నా సింబాని ఇవ్వను. నాన్న ప్లీజ్, నాన్న మనమే ఉంచుకుందాం. సింబా పాపం నాన్న. అర్జున్, సింబా నోర్మీరా. అబ్బా మీరు ఊరుకోండి అన్న. సారీ సార్, సింబా లేకుండా మేము అసలు ఉండలేం. ఏంటి శంకర్, అయితే తీసుకునే డబ్బు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకింకా సరిగ్గా అర్థం అవ్వలేదనుకుంటాను. నేను తలుచుకుంటే ఈ ఇంటి మొత్తాన్ని జప్తు చేయించగలను. కానీ ఇదంత అవసరం ఉండదని నేరుగా మాట్లాడదామని వచ్చాను. ఆ కుక్క పోటీలో పాల్గొనకూడదు. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ కాదు. ఇంకా మేము పోటీలో పాల్గొంటాము అంటే జరిగేదే వేరు. ఇలా చూడండి, ఈ బెదిరింపులన్నీ నా దగ్గరొద్దు. తీసుకున్న డబ్బు ఎలా ఇవ్వాలో తెలుసు. నీ మొహం తెలుసు. ఏదో పెద్ద మనిషి మన అప్పు అంతా కడతా ఉంటున్నారు. మాట్లాడకుండా కుక్కనిచ్చేసే. పెద్ద జమీందారులా మాట్లాడతావు. నానా, నువ్వు ఈ జన్మలో బాగుపడవురా. మీ దగ్గర అప్పు తీసుకున్న మాట నిజం. దానికి కావలసిన వడ్డీ అసలు కంటే ఎక్కువగానే కడుతున్నాను. మీకు చెప్పినట్టుగా ఈ నెలలో మీ డబ్బు మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇదే మీ టాపిక్ అయితే ఇక మాట్లాడడానికి ఏమీ లేదండి. మా అబ్బాయి ఆశపడింది చేస్తాడు. దానికి సపోర్ట్గా నేను ఎప్పుడూ ఉంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏం చేద్దాం సార్? ఇంట్లో ఉన్న సామాన్లు తీసి బయటపడేద్దామా? దారికొస్తాడు. ఇప్పుడే కదా మొదలు పెట్టింది. రే, ఫస్ట్ రింగ్ లో జంప్ చేస్తుందిరా. ఆ తర్వాత బల్ల మీద నుంచి డౌన్ కి రన్ చేస్తుందిరా. ఆ తర్వాత టనల్ లోకి దూరి వెళ్తుందిరా. ఇంకా చాలా ఉన్నాయిరా. ఫస్ట్ హై జంప్. పెద్ద కారు తీసుకుని రండి. కమ్ ఆన్ సింబా, కమ్ ఆన్. గో సింబా, కమ్ ఆన్ సింబా, జంప్. సింబా. హలో చెప్పు ఇషి. హే, ఫోన్ కొంచెం అర్జెంట్ కి ఇస్తావా? రే, ఇషి లైన్ లో ఉంది. హే, ఒక అంకుల్ మనకి కాంపిటీషన్ లో హెల్ప్ చేశారు కదా. ఆయన ఇప్పుడు మిలిటరీ గ్రౌండ్ లో డాగ్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారా. మనం ఆ అంకుల్ దగ్గర హెల్ప్ అడుగుదామా? ఆ అంకుల్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. అయితే మేము అక్కడికి రామా? లేదురా, ఆయన మార్నింగే అక్కడ ఉంటారు. నేను డాడీతో జాగింగ్ కి వెళ్ళేటప్పుడు చూసాను. రేపు వస్తారా? ఓకే, బాయ్. పోలీస్ సైజ్ చూడకుండా నీ పాటికి నువ్వు వాడిస్తూనే ఉన్నావు. ఎంత రఫ్గా ఉండొచ్చు సార్. మేనేజర్ మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఓకే, నేను వెళ్ళిపోతాను. దీన్ని ఇంకోసారి నువ్వు పొడిగా చేయి. ఓకే సార్. చెప్పండి సార్. మీ లోన్ రిజెక్ట్ అయ్యింది.
ఎందుకంటే 10 ఏళ్ల సర్వీస్ ఉంటేనే 5 లక్షలు లోన్ దొరుకుతుంది. సార్ నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 ఏళ్ల 3 నెలలు అయింది సార్. నేను అలాగే అనుకున్నాను. బట్ మీరు పర్మనెంట్ అయి 8 ఏళ్లే అయింది. దాన్నే వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. సారీ, ఈ బైలా నాకు తెలీదు. మీకు 3 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంది. కావాలంటే దానికి అప్లై చేసుకుంటారా? సార్ ఈ డబ్బు మీద నమ్మకంతోనే నా ఇల్లుంది. అప్పుల వాళ్ళు వెంటాడుతున్నారు. సార్ మీరేదైనా చేయగలరా సార్ ప్లీజ్? సారీ, నేను మీలాంటి వాడినే. మేనేజ్మెంట్ నాకు ఏ పవరు లేదు. ప్లీజ్ ఈ అప్లికేషన్లో ఒక సంతకం చేయండి. 2-3 నెలల్లోగా లోన్ శాంక్షన్ అయ్యేలాగా చేస్తాను. శంకరు, తీసుకున్న అప్పు ఇచ్చే ఐడియా లేదన్నమాట. మీకు చెప్పినట్టుగా ఈ నెలాఖరులోగా మీ డబ్బు మీ చేతికి వస్తుంది. శంకర్, శంకర్ సంతకం చెయ్యండి. ఉంటాను సార్. హలో, అర్జున్ ఇలా అండి? అవును చెప్పండి. కమింగ్ March 1 కోయంబత్తూర్లో జరగబోయే ఫైనల్స్ కి మీరు ఇంకా ఎంట్రీ ఫీజు కట్టలేదు మ్యామ్. దాని గురించి తను మాతో ఏమీ చెప్పలేదే. ఇచ్చిన పాంప్లెట్ లో అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఉంది మ్యామ్. 25,000 కట్టాలి. ఏంటి 25,000? అవును మ్యామ్, దానిలో 2 people కి కావాల్సిన ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉన్నాయి. ప్లీజ్ కొంచెం త్వరగా కట్టేసేయండి. సరేనండి, నేను ఆయన అడిగి చెప్తాను. దినేష్ అన్నయ్య ఫోన్ చేశారా? అప్పుడు వర్క్లో ఉన్నాను. నైట్ మాట్లాడదామన్నాడు. తను ఖచ్చితంగా ఇస్తాడనిపిస్తోంది. వీడు కాదంటే ఎవరిని అడగాలో అర్థం కావడం లేదే. ఏమండి, దినేష్ అన్నయ్య ఫోన్ చేస్తున్నారు, త్వరగా రండి. నువ్వే మాట్లాడు. హలో, అన్నయ్య నేనే మాట్లాడుతున్నాను. ఆయన వాష్రూమ్లో ఉన్నారు. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను, మీరెలా ఉన్నారు? డబ్బు విషయంగానే మీతో మాట్లాడాలన్నారు. ఏ ధైర్యంతోనమ్మా వానికి డబ్బులు ఇస్తారు? తీసుకున్నప్పే ఇంకా తీర్చలేదని ఊరంతా తెలుసు. ఇలా పరువు పోయినా సొంత ఇంట్లోనే ఉండాలనే పట్టుదల ఎందుకు? నేను ఒక మంచి ఫ్రెండ్ గా అడ్వైస్ ఇస్తున్నాను. ఇల్లు అమ్మేసి అన్ని అప్పులు తీర్చి ఆ తర్వాత అద్దెంట్లో ప్రశాంతంగా ఉండండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండగా మాకేంటి బాధ? అది కాదమ్మా, అంతా మీ మేలు కోసమే చెప్తున్నాను. అప్పుడే మీ లైఫ్. మా లైఫ్ ఏదో మేము చూసుకుంటాం, మీరేం కంగారు పడకండి. ఇలా బరువు పోయి కూడా సొంత ఇంట్లో ఉండాలని అడుగుతున్నాడు. ఒకరోజు ఇంటి మీద వచ్చి పడి తీసుకున్న మొత్తం డబ్బు ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేసి బయటకు పోండి అంటారు. అలా రోడ్డు మీద పడతాం చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏంట్రా చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నా? రే ఏమైందో చెప్పరా. నాన్న, మీ కొడుక నేను ఓడిపోయాను నాన్న. ఇచ్చిన మాటని కాపాడుకోలేకపోతున్నా. పోరా మూర్ఖుడా, నువ్వేమన్నా తాగుబోతువా, జోదగాడివా? ఓడిపోవడానికి ఈ కుటుంబం కోసమే కదరా నువ్వు ఖర్చు పెట్టావు. ఆ విషయం వదిలేరా. పిల్లల్ని బాగా పెంచడానికి ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? నువ్వు అదే చేసావురా. నువ్వు ఓడిపోలేదురా. దీని గురించి బాధపడకు. నాకెందుకు ఫెర్నాండో ఇస్తానన్న డబ్బు తీసుకుంటే బాగుండునేమో అనిపించింది. లేదు నాన్న, మన అర్హత ప్రతిభ మాత్రమే ఈ పోటీ కలిగిన ప్రపంచంలో గెలుపు ఉపయోగపడతాయని అర్జున్తో చెప్పాను. ఒక ధనవంతుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు అనడానికి నేనే ఒక ఉదాహరణగా ఉండలేను నాన్న. తర్వాత వాడి మనసులో ఒక తండ్రిగా నాకేం మర్యాద ఉంటుంది? మీరు తరచూ అంటుంటారు కదా నాన్న, జీవితంలో నమ్మకమే ముఖ్యమని. ఆ నమ్మకం నేను వాడికి ఇవ్వాలి. వాడు తన జీవితంలో గెలవాలి. ఎవరైనా చివరికి పోయేటప్పుడు ఏ ఆస్తులు తీసుకెళ్లరు. పెద్దవాళ్ళు కష్టపడేది పిల్లల బాగు కోసమేరా. సరే వదిలే, చూసుకుందాం. ఈ ఇల్లు పోతేనే వేరే ఇల్లు కట్టుకుందాం.
ధైర్యంగా వెళ్ళరా. ఏయ్ సింబా, ఏంటి? ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఏయ్, మావికి ఏమైంది చూడండి. నాన్నా, 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 ఏమైంది?